అందరికీ ప్రైజ్ లార్డ్. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి శుభవందనములు. ఈ ఉదయకాల సమయమందు ఈ స్పెషల్ డే రోజు మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. స్పెషల్ డే ఏంటండి? మార్చి 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. స్త్రీలకి దేవుడు ప్రత్యేకమైన పిలుపునిచ్చి ఈ దినాలలో బహు గొప్పగా వాడుకుంటున్నటువంటి ఈ శుభ గడియల్లో ఒకసారి దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకొని ఆయన మనకిచ్చిన ఆధిక్యతను ఒకసారి మరలా ధ్యానించడము ఎంతైనా గొప్ప శుభ ఆనవాలు. కాబట్టి దేవుడు ఈరోజు ఈ యొక్క చక్కని యొక్క సందేశము, స్మాల్ షార్ట్ సందేశం ద్వారా దేవునికి మహిమ రావాలా, మనుషులముగా మనము తగ్గించబడాలా, దేవుడు హెచ్చింపబడాలా. ఎందుకంటేనండి అత్యంత ముఖ్యముగా సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనంలో ఇలా రాయబడి ఉంది: యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అంతర్జాతీయ మహిళా దినోత్సవమును ఘనంగా జరుపుకుంటున్నటువంటి ప్రపంచ దేశాలన్నీ కూడా మరి ఎంతో సంతోష ఆనందములతో ఉన్నాయని, అంటే స్త్రీ యొక్క గొప్పతనాన్ని కొనియాడుతూ అందరూ కూడా ఎంతో పొగుడుతూ ఈ లోకములో ఉన్నవారు సంతోషిస్తున్నారేమో, కానీ మన దేవుడైతే మనల్ని బట్టి చాలా సంతోషిస్తున్నారండి. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. దేవుని రాజ్య వ్యాప్తిలో నువ్వు చిన్న పని చేసినా సరే నీ దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఎందుకంటే మొట్టమొదటి పాయింట్ చెప్పనా, దేవుడు తన స్వారూప్యమందు మనల్ని నిర్మించుకున్నాడండి. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనంలో ఇలా రాయబడి ఉంది: దేవుని స్వారూప్యమందు స్త్రీని పురుషుణ్ణి నిర్మించెను అనే మాట. అంటే సృష్టిలోనే, మన నిర్మాణంలోనే దేవుడు మనకు ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడండి. పురుషునితో సమముగా, అంటే దేవుని పోలికలో, దేవుని స్వారూప్యం అన్నాడు. అంటే ఆయన స్వారూప్యంలో మనం కూడా ఉన్నాం. అవును కదా. ఈ లోకంలో స్త్రీ బలహీన కట్టమండి, స్త్రీ బలహీనురాలండి, ఆమె బలము లేనిది, జ్ఞానము లేనిది అని లోకమైతే ఒకప్పుడు ఎంతగానో మరి స్త్రీని చాలా అణుకువగా పెంచేవారు. ఏ రంగాలలో కూడా వారికి సరి అయినటువంటి స్థానం ఉండేది కాదు. మినిమం చదువు కూడా వారు చదువుకోవడానికి ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి సోర్సెస్ వారికి ఇవ్వకుండా వారిని గృహాల్లోనే బంధించి ఉండేటటువంటి పరిస్థితులు మన పూర్వ దినాలలో మనము ఎరిగి ఉన్నాం. స్త్రీ యొక్క పాత్ర మనకి తెలుసు. అయితే ఈ దినాలలో దేవుడు మనకిచ్చినటువంటి గొప్పతనము మనం జ్ఞాపకం చేసుకోవటం ఎంతైనా మంచిది. ఫస్ట్ పాయింట్, దేవుని రూపంలో మనల్ని, ఆయన స్వారూప్యంలో మనల్ని సృజించారండి. ఇలా సృజించబడినటువంటి నీవు దేవుని దృష్టిలో ఎంతో గొప్ప వ్యక్తి. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది గొప్ప మహిళలు ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్తేరుని తీసుకున్నాం. ఆమె ఎంతో ధైర్యంగా, ఎస్తేరు గ్రంథమే పేరు మీద రాయబడిందండి. ఆమె పేరు మీదే ఒక గ్రంథం రాయబడింది. యూదుల కోసము ధైర్యముగా ఎంత గొప్పగా ఆమె మరి 4వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే, శ్రమలో, దుఃఖములో, కన్నీటిలో, బంధములో, అపాయములో, భయంకరమైనటువంటి పోరాటములో ఉన్నటువంటి ఆ యూదులను, ఆ ప్రజలను రక్షించుకోవడానికి ఒక బలహీనమైన స్త్రీ నడుము కట్టిందండి. ఆమె నడుము కట్టకపోయినట్లయితే యూదులకు ఆ దినాన రక్షణ లేదు. ఈ రోజు యూదులు జరుపుకుంటున్న పూరిము పండుగ లేదు. కానీ ఆ రోజు ఆమె చేసినటువంటి ధైర్య సాహసాలు, ఒక రాజు దగ్గరికి వెళ్ళాలంటే పర్మిషన్ రాణికైనా కావాలి, కానీ ఆమెకి మూడు నెలల నుంచి ఈ రాజు దగ్గరికి వెళ్ళేటటువంటి పిలుపు లేకపోయినప్పటికీ నేను నశించదనని ధైర్యం చేసింది. స్త్రీ ధైర్యం చేస్తే ఏదైనా సాధిస్తుందనేది ఇది ఫర్ ఎగ్జాంపుల్ అండి. ప్రజలను రక్షించింది, ప్రజలను నిలిపింది, వారి వంశాన్ని, ఆ జాతిని నిలిపి ఈరోజు మరి యూదా ప్రజలు గొప్పగా ప్రజ్వలింపబడటానికి, ఈరోజు మరి వారి స్థానము వారు పొందుకోవడానికి ఇజ్రాయేల్ ప్రజలు, ఇజ్రాయేలు దేశము, యెరూషలేము అనే ఒక పట్టణము నిర్మాణానికి ఆమె మూల స్తంభమైంది. కాబట్టి ఆమె ధైర్య సాహసాలు దేవుని రాజ్య వ్యాప్తిలో ఒక బలహీనమైనటువంటి ఆ ఘట్టాన్ని దేవుడు ఉపయోగించుకున్నాడండి. దెబోరాను కూడా చెప్పుకోవచ్చు మనం.
ఇశ్రాయేల్ ప్రజల్ని ఫిలిష్తీయుల భారము నుంచి వారి భయంకరమైనటువంటి పోరాటం నుంచి విడిపించడానికి ఆమె కూడా ఒక నాయకత్వము వహించిందండి. న్యాయాధిపతులు ఏలుబడి చేస్తున్న దినాలలో స్త్రీకి ఒక పాత్ర ఇచ్చాడు. నాకు ఈ మాట చాలా ఇష్టం అండి. దెబోరా మరి ఆమె లిమిట్స్ లో ఆమె ఉంది, ఆమె లిమిట్స్ దాటి ఏమి రాలేదు. కానీ స్త్రీగా తన లిమిట్స్ లో తాను ఉంటూ ఇశ్రాయేల్ పక్షముగా న్యాయాధిపతిగా నిలబడి ఇశ్రాయేల్ ప్రజల్ని రక్షించిన ధైర్య సాహసిగా మరి దెబోరాను మనం చెప్పుకోవచ్చు. అలాగే యేసు ప్రభు వారి కాలంలో కూడా ఎంతో మంది స్త్రీలు ఉన్నారు. లూకాసు వార్త 8వ అధ్యాయము 1-3 మనము చూసినట్లయితే ఆయన ఆ పట్టణాలు గ్రామాలు సంచరిస్తూ సువార్త ప్రకటిస్తూ వెళుతూ ఉన్నప్పుడు స్త్రీలను దేవుడు ఎంతో ప్రేమించారు, వారిని గౌరవించారు, వారిని రక్షించారు. అపాయంలో, పాపంలో, కష్టంలో, నష్టంలో ఉన్నటువంటి ఎంతో మంది స్త్రీలు ఆయన్ని వెంబడించారు. గొప్పవారు ఉన్నారు, చదువుకున్న జ్ఞానవంతులు ఉన్నారు. ఎంతో మంది ఆయన్ని వెంబడించి ఉపచారము చేసి రాజ్య వ్యాప్తిలో పాలు భాగస్థులైనటువంటి గొప్ప స్త్రీలు, అక్కడ కొందరు స్త్రీలు అని కొనియాడబడినటువంటి స్థానాన్ని మనము చూడగలుగుతాం. ఎందుకంటే ఒక స్త్రీ కోసం అండి, ఒక సమరయ స్త్రీ కోసం యోహాను పత్రిక 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక సమరయ స్త్రీ కోసం దేవుడు వెళ్ళలేదా? దేవుడు ఆమెని ఎట్లాగైనా రక్షించాలని శ్రమపడి ఆమెని గౌరవించలేదా? ఆమెను ప్రేమించలేదా? లోకమంతా ఆమెను తృఢీకరించింది, లోకమంతా ఆమెను వెలివేసింది, లోకమంతా నిందించింది. కానీ ఒక్క సమరయ స్త్రీ కోసం దేవుడు ఎంతగానో మరి నడిచి ఎండవేళలో వెళ్ళినటువంటి కార్యము మనం చూడగలం. మగ్దలేని మరియను గౌరవించారండి. మగ్దలేని మరియా మరి ఆయన్ని ప్రేమించింది. ఈ విధంగా క్రైస్తవ స్త్రీలు ఆ దినాలలో ఎంతగానో వాడబడ్డాడు. అలాగే క్రైస్తవ చరిత్రలో ఎన్నో మిషనరీలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ తెరీసాని మనము చెప్పుకోవచ్చు. ఆమె మన దేశము కాకపోయినప్పటికీ భారతదేశానికి ఎంతో సేవ చేసింది, పేద ప్రజల మధ్య ఎంతో సేవ చేసింది. ఆమె 1910వ సంవత్సరంలో మరి జన్మించినటువంటి ఈమె ఇండియాకి వచ్చి ఒక మిషనరీగా మారి వివాహం అనేది లేకుండా పేద ప్రజలు, తృఢీకరించబడిన ప్రజలు, కుష్ఠరోగులకి ఎంతో పరిచర్య చేసింది. మరి ఈనాడు ఆమె మీద ఎంత బ్యాడ్ ప్రచారమో తెలుసండి. హ్యూమన్ ట్రాపింగ్ చేసిందని, డ్రగ్స్ అమ్మిందని రకరకాలుగా ఆమె మీద నిందలు వేస్తున్నారు. దేవుని బిడ్డలను మనము అలా లేనిపోని నిందలు పుట్టించి చెడ్డ ప్రచారాలు చేయడం వల్ల నీకు వ్యూస్ రావచ్చేమో, కానీ అది దేవుని దృష్టిలో చాలా పాపం అవుతుంది. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మరి దేవుని ప్రజల్ని అనాలిసిస్ చేయాలి. ఎందుకంటే ఆమె వీధుల్లో సువార్త ప్రకటించిందండి. ఇలా దోసులు పట్టి మరి భిక్షమెత్తి పేద ప్రజలకు అండగా నిలబడి వారి ఆకలి తీర్చింది, చదువు నేర్పించింది, అనాథల పిల్లల్ని చేర్చుకుంది, రోగుల్ని మరి పట్టించుకుంది. ఎన్నో భయంకరమైనటువంటి పోరాటాలు వస్తున్నప్పటికీ ఆమె ధైర్యంగా నిలబడింది. ఒక మిషనరీ ఆఫ్ చారిటీని ఏర్పాటు చేసింది. ఆమె సేవ బైబిల్ గ్రంథంలో ఇంత ముందుకు వెళ్ళడానికి ఆమెకి ఇన్స్పిరేషన్ అయినటువంటి ఒక వాక్యము చెప్పన, మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనం. అనాథ పిల్లల్ని ఆదరించండి, విధవరాలను వారిని ఆదరించండి, వారిని పరామర్శించండి అనే ఒక మాట ఆమె జీవితంలో గొప్పగా మరి ఈ యొక్క పరిచర్య చేయడానికి, ప్రపంచ గుర్తింపు రావడానికి, ప్రపంచంలో ఆమె ఒక గొప్ప బహుమతిని పొందుకోవడానికి కూడా కారణమైందండి. 1979లో ఆమెకి నోబెల్ పీస్ ఆఫ్ ప్రైజ్ ను కూడా అందించారండి. పేదల కోసం ఆమె ఎంతో కష్టపడింది, సేవ చేసింది. ఆమె చిన్న పని చేసినా చాలా గొప్పగా చేసేదంట. నాకు ఈ మాట చాలా నచ్చిందండి. ఆమె నేను చేసేది చిన్న పనే కదా అని అనుకోకుండా ఆ చిన్న పనిని కూడా చాలా గొప్ప మనస్సుతో చేసేదంట. ఈ రోజు చిన్న పని చేసి మేమెంతో గొప్పగా చేసామని చెప్పుకునేవారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఆమె చిన్న పని చేసి కూడా అది చాలా గొప్పది అనేది దృష్టితోటి ఆమె చూసేదంట. కాబట్టి దేవుని యొక్క కృప మన మీద ఉన్నట్లయితే మనము ఎంతటి గొప్ప కార్యములైనా చేయగలుగుతామని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నారు. ఇంకొక స్త్రీని మనము చూసినట్లయితే
హెమీ కర్మోనికేల్. ఈమె కూడా చాలా గొప్ప వ్యక్తి అండి. కేవలము ఈమెని ఇన్స్పైర్ చేసినటువంటి వాక్యము యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో కూడా ఆమె ఈ వాక్యమును బట్టి పేదవారికి, చిన్న పిల్లల్ని, భారతదేశంలో చిన్న పిల్లల్ని ఆమె ఎంతగానో ప్రేమించిందండి. ఎందుకంటే ఈ క్రైస్తవ స్త్రీలు అనేవారు దేవుని ప్రేమ, కరుణ, గొప్పతనాన్ని చాటడానికి మాత్రమే ఎంతగానో ప్రయాసపడ్డారు. ఈమె 1867లో ఐర్లాండ్లో జన్మించినటువంటి స్త్రీ అండి. చిన్ననాటి నుంచే ఈమె దేవుని సేవ చేయాలనే ఒక కోరిక ఈమెకు ఉండేది. 1895లో ఆమె భారతదేశానికి వచ్చి అక్కడ ప్రజల మధ్య సువార్తను ప్రకటించి సేవ చేసి ఆ యొక్క గొప్పతనాన్ని ప్రజలకు తెలియచేయాలని ఎంతో ప్రయాసపడింది. చిన్నపిల్లల కోసం, వారి రక్షణ కోసం అండి ఎన్నో కార్యాలు చేసింది. కొన్ని నేను ఆమె జీవితంలో నేను ధ్యానించాను. భారతదేశంలో ఆమె వచ్చినటువంటి ఆ టైంలో 1895లో చిన్న పిల్లల్ని దేవాలయాలకు అంకితం చేసేవారు. ఒక అమానుషమైన కార్యం అండి. వారిని భయంకరంగా చెడ్డ కార్యాలకి ఉపయోగిస్తూ ఉండేవారు. అటువంటి పిల్లల్ని ఆమె చూస్ చేసి ఆ పిల్లల బాధలన్నిటిని గుర్తించి ప్రమాదంలో ఉన్న పిల్లల్ని రక్షించింది. సురక్షితమైన స్థలాలలో ఆమె ఉంచింది. వారికి ఆహారము, విద్య, ప్రేమ, క్రీస్తు ప్రేమని వారికి అందించింది. వీరి కోసము మరి తమిళనాడులో 1901 సంవత్సరంలో డోనార్పూర్ ఫెలోషిప్ అనేటటువంటి ఒక ఫెలోషిప్ ని ఏర్పాటు చేసిందండి. చిన్న పిల్లల పరిచర్య అది చాలా గొప్పదండి. ఆ పిల్లలని ఎంతైనా సంరక్షించింది. వారి కోసము ఆమె ప్రయాసపడింది. ఇది క్రీస్తు ప్రేమను బట్టి మాత్రమే, కేవలము క్రీస్తు ప్రేమను బట్టి మాత్రమే ఆమె చేసింది. ఈమెను ఇన్స్పైర్ చేసినటువంటి ఆ వాక్యం అండి. వాక్యమే దేనికైనా ఆధారం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనమును ఆమె ఆధారంగా చేసుకొని ఈ పరిచర్య చేసింది. ఆమె జీవితం ప్రపంచాన్నే ఇన్స్పిరేషన్ చేసింది. వేలాది మంది చిన్నపిల్లల జీవితాలను ఆమె నిలిపింది. 55 సంవత్సరములు, దాదాపు 55 సంవత్సరములు భారతదేశంలో సేవ చేసింది. ఈ రోజు చిన్న సేవ చేస్తేనే బోలెడంత చూపించుకుంటున్నారు. ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాములు అసలు అట్లా బ్రేక్ అయిపోతున్నాయి. యూట్యూబ్లు బ్రేక్ అయిపోతున్నాయి. ఆమె 55 సంవత్సరంలో పరిచర్య చేసింది. ఈమె కాదండి, ఎంతో మంది డాక్టర్స్, మిషనరీ డాక్టర్స్ ఉన్నారు. ఎంతో మంది పెద్ద పెద్ద లాయర్స్ ఉన్నారు. ఎంతో గొప్ప స్త్రీలు మరి భారతదేశంలో పరిచర్య చేస్తున్నారు. ఈమె యొక్క థీము, ఈమె యొక్క గురి, ఈమె యొక్క టార్గెట్, ఈమె యొక్క ఒపీనియన్ ఒకటేనండి. వన్ కెన్ గివ్ వితౌట్ లవ్వింగ్, బట్ వన్ కెనాట్ లవ్ వితౌట్ గివింగ్. అంటే ప్రేమ లేకుండా ఇవ్వచ్చేమో కానీ నిజమైన ప్రేమ ఉంటే ఇవ్వకుండా ఉండలేమంట. ప్రేమ లేకుండా ఏదైనా ఇవ్వచ్చు, కానీ నిజమైన ప్రేమ ఉంటేనంట ఇవ్వకుండా మరి ఉండలేమంట. ఈమె యొక్క థీము, ఈమె యొక్క నినాదము, ఈమె యొక్క ఇన్స్పిరేషన్ వాక్యం ఏంటంటే వన్ కెన్ గివ్ వితౌట్ లవ్వింగ్, బట్ వన్ కెనాట్ లవ్ వితౌట్ గివింగ్. ప్రేమ ఉంటే ఇవ్వకుండా ఉండలేమంట. నిజంగా అండి, అసలు ఎంతో చెయ్యాలనిపిస్తుంది క్రీస్తు ప్రేమ ఉన్న వారిలో. అసలు ప్రజల కోసం, బిడ్డల కోసం, చిన్న బిడ్డల కోసం ఎంతైనా చెయ్యాలని ఆశ పుడుతుంది. చిన్న పిల్లల కోసం ఆమె ఎంతగానో ప్రయాసపడింది. చిన్న పిల్లలని మరి ఎంతగానో ప్రేమించింది. ఈ విధంగా ఎంతో మంది స్త్రీలు ఉన్నారు. కాబట్టి మీ అందరి జీవితాల్లో ఇటువంటి క్రీస్తు ప్రేమ నిలకడగా ఉండి దేవుని సేవలో మనం అందరమే కొంచెం చేసి గొప్పగా చెప్పుకోవటం కాదండి, చిన్న పని చేసినా గొప్పదిగా భావించాలి. అది దేవుని దృష్టి. మదర్ తెరెసా గారు అలాగే పరిచర్య చేశారు. అంటే స్త్రీలుగా మనం ఎదిగి ఏదో వచ్చింది, అంతర్జాతీయ మహిళా దినోత్సవం మేము జరుపుకున్నాం, లోకంలో వాళ్ళకి మనకి చాలా తేడా ఉండాలి. అటువంటి స్త్రీలముగా మనము కొనియాడబడుతూ ప్రభు సేవలో సాగిపోతూ ప్రభు దీవెనలు పొందుకుంటూ అనేక మందిని మరి క్రైస్తవ స్త్రీలను దేవుని కోసం, దేవుని రాజ్య వ్యాప్తిలో మనము నిలబడి స్థిరముగా మరి పనిచేసే వారిముగా ఉండాలని వన్స్ అగైన్ మీ అందరికీ మరి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా నా మరి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. మీ అందరికి కూడా విష్ యూ హ్యాపీ ఉమెన్స్ డే. మీరందరూ సంతోషంగా ఆయురారోగ్యములతో మంచి
మరి దీవెనలతో అన్ని విధాల ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, మానసికంగా అన్ని రకాలుగా మీరు దీవించబడాలి. ఎందుకంటే ఒక్క మాట చెప్తున్నానండి, ఒక స్త్రీ రక్షింపబడిందంటే ప్రపంచమే రక్షింపబడుతుంది. ఒక స్త్రీ ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ఒక స్త్రీని బట్టి ప్రపంచమే రక్షింపబడుతుంది. కాబట్టి నీవు దీవెనకరం, ఒక దీపం, ఒక వెలిగేటటువంటి దివ్య తారవి నువ్వు. అట్టి విధంగా వర్ధిల్లాలని ప్రభునామములో మనవి చేస్తూ మీ అందరినీ గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, బిడ్డలందరినీ దీవించండి అయ్యా. మీ